ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము సామెతల గ్రంథము 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. గొప్ప ఆశ్చర్యకరమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఎందుకంటే మనము ధైర్యము చెడిన వారుగా ఉంటాము. ఆపదల సమయంలో, అపాయకరమైన కాలంలో, శోధనల సమయంలో, దారి తప్పి ప్రభువుకు దూరంగా ఉన్న సమయంలో, ప్రభుకి విరోధంగా మన జీవితం జీవిస్తున్న సమయంలో, ఎటువంటి భయంకర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ధైర్యం చెడి కూలిపోయేటట్టుగా ఉంటాం, కృంగిన వారుగా ఉంటాం, నలిగిన వారుగా ఉంటాం. అయితే మన ప్రభు వైపు చూస్తూ, భయంతో ఆయన సేవిస్తూ, భక్తితో ఆయన్ను కొలుచుచు ఆయన వైపు చూచినప్పుడు ఆయన యొద్ద క్షమాపణ ఉంటుంది. ఆయన క్షమించే దేవుడు. మరలా తిరిగి ఆ పాపములో, ఆ దోషములో, ఆ అతిక్రమంలో చేయకుండా ఆయన కాపాడి బహుధైర్యం పుట్టించి నడిపించే దేవుడు. ఆ స్థితిలోనే కాకుండా మన పిల్లలు కూడా ఆయన ఆశ్రయస్థానముగా ఉండే దేవుడు. అటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనం ధైర్యం చెడి కూలిపోయి పడిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. బహుధైర్యంతో నిలబడి ఆయన సాక్షులుగా ఉండాలని, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలని, ఆయనను మనలో చేర్చుకొని, మనలో ఆయనను నింపుకొని ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఆయన ఆశపడే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకము కలిగి, విశ్వాసం కలిగి, ఆయన వైపు చూస్తూ బహుధైర్యం కలిగి ఆయన సేవించలాగిన దేవాది దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.